అంటే త్రిరాచమ్య దురాచమ్య ఉన్నాయి కదా. కాలకృత్యాలకు వెళ్ళినప్పుడు లేదా ఏదో వెంట్రుకలు తాకినప్పుడు, ఇతర వస్తువులు తాకినప్పుడు, శరీరంలో ఏదైనా ఒక అవయవం తాకినప్పుడు ఆచమనం చేయమని శాస్త్రం చెప్పారు. కనుక ఎప్పుడూ చెయ్యి కడుక్కుంటూ ఉండాలి, చెయ్యి శుద్ధంగా ఉంచుకోవాలి, కంఠము శుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మంత్రము గొంతులో నుంచి వస్తుంది కనుక కంఠశుద్ధి కావాలి. చేత్తో భగవంతుడి ఆరాధన చేస్తాం కనుక చేతులు పవిత్రంగా ఉన్నాయి. కనుక ఆచమనాది నియమాలను సక్రమంగా చేయలేదు కనుక అంగవీహిరుడైన కుమారుడు కలిగాడు. అంటే నువ్వు సాంగోపాంగంగా వ్రతం చేయవలసింది అందులో లోపం చేశావు కనుక ఆ లోపానికి గుర్తుగా పిల్లవాడు కూడా ఆకారం లేకుండా పుట్టాడు. కనుక దీనికి సరైనటువంటి ఉపాయం కనుక నువ్వు తలుచుకున్నట్లయితే చేసినట్లయితే నీకు చక్కటి ఫలితం వస్తుందన్నారట. ఇట్లా ఆ కృతవీర్యుడు చాలా బాధపడుతున్నాడు. ఏమిటి నాకు ఇంత కర్మ కలిగిందని చెప్తే అప్పుడు అనుకోకుండా ఆవేదనతో ఉండి భార్యాభర్త ఇద్దరు బాధపడుతుంటే